పరుగులు పెడతాయనుకున్న పనులు ఫ్రీజ్ అయ్యాయి. ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఎన్నికల ముందు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పనులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బ్రేక్ పడింది. పనులు పక్కన పెట్టి వాటిలో జరిగిన అక్రమాలను తవ్వి తీసే పనిలో పడింది సర్కార్. నిధులిచ్చే దమ్ము లేకే ప్రభుత్వం పసలేని ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ తిప్పికొడుతోంది. అధికార ప్రతిపక్షాల ఆరోపణల్లో మునిగి తేలుతుంటే స్మార్ట్ సిటీలో ఎటు చూసినా గతుకులు గోతులే కనిపిస్తున్నాయి. పీటీ ఇది స్మార్ట్ సిటీ. ఆరోపణల్లోనే నేతల పోటీ. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వేగంగా విస్తరిస్తుంది, కానీ అభివృద్ధి పనులు నత్తనడక కొనసాగుతున్నాయి. అధ్వానమైన రోడ్లతో నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈ అభివృద్ధి పైన రాజకీయ విమర్శలు పెరిగిపోతున్నాయి. ఎందుకోసం ఇక్కడ అభివృద్ధి పనులు ఆగిపోయాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ముందు ప్రారంభించిన అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇందులో ఎక్కువగా రోడ్డుకు సంబంధించిన పనులే ఉన్నాయి. కీలకమైన డ్రైనేజీ పనులు కూడా ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పనులు పెండింగ్లో పడ్డాయి. అయితే ఈ పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయంటున్నారు అధికార పార్టీ నేతలు. వీటిపై విచారణ జరుగుతోందని, అందుకే పనులు ముందుకు సాగడం లేదని అంటున్నారు. స్మార్ట్ సిటీగా ప్రకటించిన కరీంనగర్లో వివిధ ప్రాంతాల్లో రోడ్లు పనులు చేపట్టారు. కరీంనగర్ సిటీలో మట్టి రోడ్డు లేకుండా చేస్తామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో అన్ని ప్రాంతాల్లో రోడ్లను తవ్వి కంకరతో పాటు ఇతర మెటీరియల్ వేశారు. దాదాపుగా అన్ని పనులు ప్రారంభించారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పనులకు గ్రహణం పట్టింది. పనులు ఆదరాబాదరా చేపట్టడంతో అక్రమాలు జరిగాయని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేపట్టిన పనులపై విచారణ జరిపిస్తామని చెప్పారు. స్మార్ట్ సిటీ పనుల్లో భారీగా అవినీతి జరిగిందంటున్నారు అధికార పార్టీ నేతలు. నాసిరకం పనులతో నిలువు దోపిడీ చేశారంటున్నారు. మొదలుపెట్టి మధ్యలోనే వదిలేయటంతో కరీంనగర్ సిటీ రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. నగరంలోని దాదాపు అన్ని వార్డుల్లో పనులు నిలిచిపోయాయి. డ్రైనేజీ నిర్మాణానికి తవ్వకాలు చేపట్టి మధ్యలోనే నిలిపివేశారు. దీంతో వర్షాలొస్తే గోతుల్లో నీరు నిలిచి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల ముందు ప్రారంభించిన రోడ్ల పనులు ముందుకు సాగడం లేదు. గోతులు తీసి వదిలిపెట్టడంతో వాహన చోదకులు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. అదుపు తప్పి గోతుల్లో పడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కంకర తేలిందే. అంతేకాకుండా దుమ్ము ధూళి పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ షాపులకు అసలు పోవడానికి కష్టమవుతుంది. వాళ్ళు ఖాళీ చేసిపోతారు, ఎవరు ఉండలేరు. ఇక ఎన్నోసార్లు నేను కార్పొరేటర్ కూడా చెప్పిన, ఇక వేస్తా అంటాడు. మరి ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఇక 14 నెలల నుంచి కరీంనగర్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభివృద్ధి పనుల విషయంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, అక్రమాలకు పాల్పడేందుకే ఈ పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అభివృద్ధిపై చిత్తశుద్ధి లేకే ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదంటోంది అపోజిషన్. ఈ రెండు పార్టీల ఆరోపణలు, విమర్శల మాటేమో గానీ స్థానికులైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిలిచిపోయిన రోడ్ల పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. 16 నెలలు అవుతుంది తవ్వి రోడ్డు. ఓరిలు చక్కగా లేవు. పైకి వెళ్ళాలంటే మెట్లు కూడా సరిగా లేవు, వేసుకోవడానికి దారి లేవు, నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మొన్న వినాయక చవితికి అనంగా కంకర పోసిర్రు, నడవడానికి ఇబ్బంది ఉంది. గత ప్రభుత్వంలో తోడిరు, వదిలిపెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అవుతుంది, ఎవరు ఏం పని చేయట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. గుంతలమయమై రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. అలాగే ఇక్కడి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఓ పక్క రాజకీయ విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నాయి అధికార, విపక్ష పార్టీలు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు మంజూరు కాలేదు. ప్రభుత్వం మారడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే పనులు మొదలు పెడతామని చెబుతున్నారు. ఎవరి కారణాలు వారు చెబుతున్నా 14 నెలలుగా నరక యాతన పడుతున్నామంటున్నారు కరీంనగర్ ప్రజలు. రోడ్లతో పాటు డ్రైనేజీ అధ్వానంగా ఉండటంతో స్మార్ట్ సిటీ దుర్భరంగా తయారైందంటున్నారు. సంవత్సరం నుండి చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము రెగ్యులర్ రావడానికి బండి నుండి ఈ రూట్లోనే వెళ్తున్నాం. అటు ఇటు చాలా పందులు, అసహ్యంగా అన్ని ఇది వేసి మొత్తం అంత రోడ్ అంతా, ఇంకా పాత రోడ్ ఉన్నప్పుడు చాలా బాగుంటుండే, మళ్ళీ కొత్త రోడ్ వేస్తామని తీసి దాన్ని చేసి మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మోర్లు ఇబ్బంది అవుతుంది, నీళ్ళు వస్తున్నాయి, మోర్లు బాగా వరిగిపోయినాయి. ఆర్చం కొడితే మొత్తం నీళ్ళే. ఇగో ఇక్కడ అంత బాగా ఇబ్బంది ఉన్నది మోరు నీళ్ళతోటి. ఈ మోరు నీళ్ళు పోతలేవు. ఇగో మొత్తం మాకు గుంతలు తీసిర్రు, మోరు నీళ్ళు అల్లకెత్తున్నాయి. వాళ్ళకు కూడా మోర్లు సప్లై లేవు. అన్నీ మొత్తం రోడ్డు మీదకి ఎక్కుతున్నాయి. రోడ్డు మీద వాన కొడితే బండ్లు పోయేటప్పుడు కార్లు కూడా అడ్డం పడుతున్నాయి. అవి అందులోకి పోవత్తలేదు, రావత్తలేదు. అన్ని బాగా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు మాత్రం బాగాలేదు. మంచిగా మొత్తం పొక్కలు మొత్తం మోర్లు అన్నీ వరిగిపోయినాయి. అంత ఘోరంగా ఉన్నది సార్. మొత్తం అంతా అదే అయిపోయింది. ఇక్కడ మాత్రం వర్షం కొడితే మాత్రం మొక్కలు మట్టి నీళ్ళు ఉంటున్నాయి. ఇలా
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందంటున్నారు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. త్వరలోనే కరీంనగర్లో పనులు పూర్తి చేస్తామని అంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ సిటీ నిధుల విషయంలో కావచ్చు, పనుల విషయంలో కావచ్చు, అదేవిధంగా సీఎం అసిడెన్స్ పనుల విషయంలో చాలా మట్టుకు అవకతవకలు జరిగిన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆ అవకతవకలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇష్టారీతిన ఎక్కడ పడితే అక్కడ ఆ శాంక్షన్ కాకున్నా కూడా రోడ్లు తవ్వి ఇక పనులు చేస్తున్నామని చూపించడానికి ఓట్ల కోసం ఆ రోజు రోడ్లన్నీ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. అంటే మేము కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల మీద విచారణ జరిపించడంలో, అదేవిధంగా ఎక్కడ ఏ రోడ్డు అవసరం, ఎంత మేరకు అవసరం అనే దాని మీద కొంత కాలయాపన జరిగింది వాస్తవం. వీటన్నిటి మీద విచారణ జరుగుతూ ఉంది. అదేవిధంగా తప్పకుండా ప్రజలకు అసౌకర్యం కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా మా ప్రభుత్వం మీద ఉంది. కరీంనగర్లో ఇలాంటి రోడ్లు సర్వసాధారణం. ఎక్కడికక్కడే గుంతలు తవ్వి వదిలిపెట్టారు. దీంతో ఈ రోడ్లపై నడవాలంటేనే స్థానికులు నరకాన్ని చూస్తున్నారు. పేరుకు స్మార్ట్ సిటీ, కానీ అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు అవినీతి అక్రమాలు జరిగాయంటూ ఈ ప్రభుత్వం అభివృద్ధి పనులను పూర్తిగా నిలిపివేసింది. సుమారుగా 14 నెలల నుంచి కూడా కరీంనగర్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అంతేకాకుండా రోడ్ల మరమ్మతు లేని కారణంగా నిత్యం నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఓవైపు అధ్వానమైన రోడ్లు, మరోవైపు డ్రైనేజీ సరిగా లేకపోవడంతో ఇటు దోమలు శైరవిహారము చేస్తున్నాయి. ఇటు కరీంనగర్ సెంటర్తో పాటు నగర శివాలు మొత్తం కూడా అధ్వానంగా మారిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ఈ రోడ్ల మరమ్మతులు చేపట్టాలి, అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.